అక్క, ఆధార్ కార్డ్లో మా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది అండ్ మేము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం కానీ స్టిల్ ఇంకా వెరిఫైడ్ అని రాలేదు. ఒకసారి మనీ పే చేసిన తర్వాత ఎర్రర్ వచ్చింది. సో సెకండ్ టైం కూడా 1200 పే చేసాం. బట్ ఫస్ట్ చేసింది ఇంకా రిటర్న్ రాలేదు. మాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా ఇన్ కేస్ మా ఇన్కమ్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉంటాయి కనుక? ఇలా మీకు చాలా డౌట్స్ అయితే ఉండాలి. డోంట్ వరీ, ప్రతిదానికి క్లియర్గా నేను సొల్యూషన్ అయితే చెప్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా పాయింట్కి. ఫస్ట్, అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్లో మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికెట్లో మిస్టేక్ ఉంది బట్ మీరు అప్లోడ్ చేసేసారు. ఐదర్ మీరు రీఅప్లోడ్ అని చేయాలి, లేకపోతే మీరు ఆల్రెడీ హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ అయితే ఇచ్చుంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు గనక ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఇచ్చిన మెయిల్కే మెసేజ్ వస్తుంది. లేదు ముందే మీరు ఐడెంటిఫై చేసి నేను చూసుకోలేదు అప్లోడ్ చేసాను అనుకుంటే కనుక ఒకసారి ఫిజికల్గా ఆ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ వెరిఫై చేయించుకోండి, వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. ఇంకొక విషయం, మనం ఇక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు ప్రతి సర్టిఫికేట్ మనం అయితే అప్లోడ్ చేయం. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. మరి ఇవన్నీ ఏంటి? ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ అయ్యే ఉంటాయి. మీరు ఏం చేయాలి? ప్రతిదీ క్లియర్గా ఉందా లేదా అని చూడాలి. జస్ట్ మీ మెయిల్ ఇవి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇవి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 12th క్లాస్ కనుక అక్కడ ఇచ్చిన కాలేజ్లో చదవలేదు, వేరే దాంట్లో చదివారు, మరి ఇప్పుడు ఏం చేయాలి? పైన మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా, డూ చేంజెస్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ కాలేజ్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ సర్టిఫికేట్ ఈ 3 అప్లోడ్ చేయాలి 12th క్లాస్ది. అండ్ ఏది ఇన్ కేస్ 8th, 9th, 10th ఎక్కడ మిస్టేక్ ఉన్నా సరే ఆ ఫైల్స్ని అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్, అక్క మేము అన్నీ అప్లోడ్ చేసాము, ప్రతిదీ కరెక్ట్గానే ఉంది, మాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా తెలుసుకోవాలంటే ఎలానో చెప్తాను. క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ మీరు ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, ప్రతిదీ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసారా ఇన్కమ్ అని ఉంది, బిలో 2,50,000 అని ఉంటే కనుక మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్ కేస్ అలా లేదు అంటే కనుక అగైన్ సేమ్ హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలి. అంటే మీకు అందరికీ ఫీ రియంబర్స్మెంట్ రాదు, మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినా కూడా ఆ ఆప్షన్ రాకపోతే కొంచెం వెయిట్ చేయండి, లేదంటే కనుక హెల్ప్ లైన్ సెంటర్ని కలవండి. ఇంకొకటి ఏంటంటే, మాకు వెరిఫైడ్ అని ఇంకా రాలేదక్క, ఓకే, ఇది కొంతమందికి టైం పడుతుంది. మా రిలేటివ్స్ చేశారు, వాళ్ళకైతే 1 day పట్టింది, మోర్ దెన్ 1 day టైం పడుతుంది. సో మీరు 1.5 day వరకు వెయిట్ చేయండి, అప్పుడు రాలేదంటే హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి. హోప్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో వీడియో కనుక కావాలంటే చెప్పండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఆ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆప్షన్ సెలెక్షన్స్ ఎలా చేయాలి, ఇలా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.